స్పిట్స్ పడగొట్టేస్తుంది. कांग्रेस पार्टी राहुल गांधी नायकत्व ఉదాగారం చైర్మన్ నాయర్ వీరందరూ గారికి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజారెడ్డి అన్న గారికి, ఉపాగారెడ్డి అన్న గారికి, మాజీ మేయర్ సుజాత గారికి, లలితక్క గారికి, రామూపల్ గారికి, రత్నాకర్ గారికి, మాజీ టౌన్ అధ్యక్షుడు పురుషోత్తమన్న గారికి, సుద్దూస్ భాయ్కి, వివిధ కార్పొరేటర్లకు, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్, మరి ఎన్ఎస్సిఐ వేణురాజ్, మన ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, బీసీ సెల్, మైనారిటీ, మహిళా కాంగ్రెస్ అందరికీ స్వాగతం తెలుపుతూ, దేశ స్వాతంత్ర్యం కోసమే కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది. దేశ అభ్యున్నతి కోసం, సమగ్రత కోసం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ మహాత్మా గాంధీ మార్గంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఇక ముందు కూడా నడుస్తుంది. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతున్నారు. ఎన్నో దేశాలు పరిపాలించిన సమయంలో ఆ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మన దేశంలో మహాత్మా గాంధీ గారు 1920లో కాంగ్రెస్ పార్టీ చేపట్టి, ఈ కాంగ్రెస్ పార్టీ ద్వారానే మహాత్మా గాంధీ గారు అయితేనేమి, సర్దార్ వల్లభాయ్ పటేల్ అయితేనేమి, మౌలానా ఆజాం గారు అయితేనేమి, అబ్దుల్ కలాం ఆజాద్ గారు, అదేవిధంగా డాక్టర్ బాబా అంబేద్కర్ సాహెబ్ గారు, చాలామంది పెద్దలు స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తులు వీళ్ళంతా కలిసికట్టుగా దేశం కోసము స్వతంత్రం తెచ్చిన నాయకులు వీళ్ళంతా. మరి ఈ స్వతంత్రం తెచ్చిన నాయకులు మహాత్మా గాంధీ స్వతంత్రం వచ్చిన తర్వాత సుమారు 140 సంవత్సరాల తర్వాత రాజ్యాంగం రచించుకున్నాం దేశాన్ని స్వతంత్రం వచ్చిన తర్వాత. మరి అటువంటి దేశంలో ఈరోజు బీజేపీ వాళ్ళు మతతత్వ పార్టీ ఎప్పుడు కూడా దేశానికి తెచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ. ఆనాడు స్వతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో ఓన్లీ 20 గ్రామాలకే విద్యుత్ సౌకర్యం ఉండేది. మరి ఆనాడు గ్రామీణ ప్రాంతంలో రోడ్లు లేవు, తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, మరి రవాణా సౌకర్యం లేదు, పేదలకు మందులు వాడడానికి ఔషధ పదార్థాలు లేవు. ఇవన్నీ దేశంలో ఇవన్నీ మన స్వతంత్రం వచ్చిన తర్వాత మన కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఇవన్నీ సమకూర్చడం జరిగింది. ఈనాడు రోడ్లు అయితేనేమి, గ్రామ స్థాయిలో గ్రామంలో ఉన్న నివసించే పేదలకు ఇండ్లు అయితేనేంది, వాటర్ ట్యాంకులు అయితేనేంది, ఈనాడు బస్ సౌకర్యం అయితేంది, రైల్వే సౌకర్యం అయితేనేంది, ఈనాడు స్కూళ్ళు అయితేనేంది, ఈనాడు వ్యవసాయానికి మందుల ఫ్యాక్టరీలు అయితేనేంది, ఈనాడు హెలికాప్టర్లు అయితేనేంది, అన్నీ కూడా దేశ భద్రత కోసం ఉన్న మిలిటరీని కూడా ఏర్పరచడం జరిగింది. ఇంత ఏర్పరచుకున్న తర్వాత దేశం కోసము కాంగ్రెస్ పార్టీ ఏం తెచ్చిందని కొందరు పెద్ద మంత్రులు, కొందరు బీజేపీ నాయకులు అడుగుతున్నారు. మరి మేము స్వతంత్రం రాకముందు ఇన్ని ఏర్పరచుకున్నామే, మరి నువ్వు మా పాలనలో 60 సంవత్సరాల పరిపాలన చేసినాం. మేము ఈ యొక్క దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత 17 సార్లు పార్లమెంట్ ఎన్నికలు జరిగితే 10 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మరి 7 సార్లు మిత్రపక్షాలు గెలిచినాయి కానీ వేరే ప్రతిపక్షాలు గెలిచింది. ఆ రోజు దేశంలో పార్లమెంట్లో 2 సీట్లు ఉండే బీజేపీకి. అటల్ బిహారీ వాజ్పేయి, అద్వానీ గారు 2 ఉండే. ఆనాడు ఇందిరాగాంధీ గారు
మన దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పాలన ఉంటుండే. మరి మన ప్రతిపక్షం ఉంటేనే మన తప్పులు మనకు ఏర్పడతాయన్న ఉద్దేశంతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారు వారి మీద ఒక వీకైన క్యాండిడేట్లను పెట్టుకొని వారిని ప్రతిపక్షంగా ఉంచుకున్న పార్టీ మన కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ప్రతిపక్షాన్ని గౌరవించిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు అదే మోడీ గారు, అదే అద్వానీ గారు ఈరోజు ఏం చేస్తున్నారు? ప్రతిపక్షాన్ని అనగదొక్కడానికే ఈనాడు మన రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో మాట్లాడుతుంటే మాట్లాడొద్దు, మాకు ప్రతిపక్షం ఉండొద్దు అన్న ఉద్దేశంతో మా తప్పులు ఎత్తగా చూపిస్తున్నారు. కాబట్టి దాన్ని ఉండొద్దన్న ఉద్దేశంతో అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు మహాత్మా గాంధీ గారు ఆనాడు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది వారి సారథ్యంలో. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత గ్రామీణ ప్రాంతాల ఉపాధి హామీ పథకం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ ఉపాధి హామీ పథకము బాపూజీ గారి పేరు మీద, మహాత్మా గాంధీ బాపూజీ పేరు మీద పెట్టడం జరిగింది. మరి అటువంటి పథకాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెట్టిన పథకాన్ని చివరికి గాంధీ పెడుతుంది కాబట్టి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వీళ్ళ పేర్లు వింటేనే వాళ్ళకి అనుకుపుడుతుంది. కాబట్టి ఈ పేర్లు వినడంతో ఆ మహాత్మా గాంధీ ప్రవేశపెట్టిన పథకాన్ని యొక్క 100 రోజుల పథకాన్ని తీసేయడానికి ప్రయత్నం చేసినారు. ఈ నోట్ పార్లమెంట్లో వారి పేరు మార్చడం జరిగింది. మరి మీకు ఏదైతే పార్లమెంట్ బలం ఉంది కాబట్టి మార్చుకున్నారు తప్ప రేపు దీన్ని గ్రామ స్థాయిలో, జిల్లా, రాష్ట్ర స్థాయి నుంచి చేపట్టడం జరుగుతుంది. కాబట్టి రేపు గ్రామ స్థాయిలో కూడా ఈ యొక్క ఉద్యమాన్ని చేపడతాము, అంచెలంచెగా ఉద్యమం చేపడతాం. డాక్టర్ బాబా అంబేద్కర్ రచించిన గ్రంథం దాన్ని రూపుమాపడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. మన పార్లమెంట్లో ఎత్తి చూపిండు మన రాహుల్ గాంధీ గారు. దాన్ని ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా దేశ నాయకులు, స్వతంత్ర దేశ నాయకుల పేర్లు ఉంచకూడని ఉద్దేశంతో వీరు ఎంబడబడి ఈ విధంగా దేశంలో అలజడి సృష్టిస్తున్న వారు ఉన్నారు. మీరు నిజంగా చేస్తున్న ఒక్కొక్కరికి నేను ఒకటే అంటే, ఒక ఇల్లు కట్టి చూడు, ఒక ఇల్లు అనేది ఒక్కరే కడతారా? అన్ని మతాలు, అన్ని వర్గాలు వస్తారు, ఒక ఇల్లు నిర్మాణం అవుతుంది. ఈ దేశం కూడా అదే కదా. దేశం స్వతంత్రం వచ్చినప్పుడు నెహ్రూ గారు అన్ని మతాలు, అన్ని వారు కలిసి ఉంటేనే దేశం బాగుపడే ఉద్దేశంతో మన దేశంలో అందరినీ గౌరవించుకునే పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్తున్నది. బడుగు బలైన వర్గాలంటేనే కాంగ్రెస్ పార్టీ, ఈ యొక్క ధనికుల పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. ఈరోజు అగ్ర కులాలు ఉన్నా కానీ దేశంలో కానీ పేద ప్రజలందరినీ గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు ఇందిరాగాంధీ ఇల్లు నిర్మాణము, కూడు గుడ్డ, ఈ రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. ఈ విధంగా దేశం మొత్తంలో కాంగ్రెస్ పార్టీ, అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన ఘన విజయాలే ఉన్నాయి తప్ప మీ యొక్క బీజేపీ వారు ఎక్కడ కూడా ఫలితాలు చేయలేదు. ఇకపోతే మన స్వతంత్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఈరోజు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ నాయకత్వం వల్లే ఈరోజు తెలంగాణ ఇవ్వడం జరిగింది. 10 సంవత్సరాలు పాలనలో మీరు చూస్తున్నారు. దేశము ఆర్థిక పరిస్థితి గతంలో ఎట్లుండే, మన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మన రాష్ట్రంలో 64,000 కోట్లు ఉండే. తెలంగాణ ఇచ్చిన తర్వాత మిగులు బడ్జెట్గా 14,000 కోట్లు ఇవ్వడం జరిగింది మన తెలంగాణకు. సోనియా గాంధీ గారు మనకు పెద్దలు దాసనాథ్ గారు రావాల్సిన కూర్చున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 60,000 కోట్లు ఉంటే మనకు మిగులు బడ్జెట్గా మనకు 14,000 కోట్లు ఇచ్చింది. అటువంటి మిగులు బడ్జెట్ పోను ఈరోజు 8,13,000 కోట్లు అప్పులు చేసింది. మరి ఇన్ని అప్పులు చేసినా కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితేనే, మా పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి సారథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను ప్రతి ఒక్కటి కూడా తప్పకుండా నెరవేరుస్తున్నాము. మేము ఏదైతే పేదల కోసం సిలిండర్ అన్నామో 500 రూపాయల సిలిండర్ ఇవ్వడం జరుగుతున్నది. అదేవిధంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వడం జరుగుతున్నది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి కూడా గ్రామీణ మహిళలకు బస్ సౌకర్యం జరిగింది. మరి ఈ గ్రామీణ ప్రాంతంలో మీకు తెలుసు గత 10 సంవత్సరాలు ఒక్క ఇల్లు కూడా జరగలేదు. ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇవ్వడం జరుగుతున్నది. మీకు తెలుసు ఇప్పుడు మేము 3,000 ఇల్లు ఇస్తున్నామంటే అది సుమారు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతున్నది. 400 ఎస్ఎఫ్టీ 400 గజాల లోపల, 400 గజాల పైన, 600 గజాల లోపల ఈరోజు ఈ విధంగా ఒక నియమ నిబంధనతో ఇవ్వడం జరుగుతున్నది. ఎక్కడ కూడా రికమెండేషన్ లేవు. పార్టీలకు అతీతంగా ఆన్లైన్ అప్లై చేసుకున్న వారికి ప్రతి ఒక్కరు కూడా ఇల్లు నిర్మాణం చేయగానే బేస్మెంట్ వరకు 1,00,000 రూపాయలు ఇస్తున్నాము, గోడల వరకు 2 లక్షల రూపాయలు, ఇంకో 1 లక్ష ఇస్తున్నాము, స్లాబ్ వరకు 2 లక్షలు ఇస్తున్నాము. ఇంకా మొత్తం కంప్లీట్ అయితే ఇంకొక అదనంగా 1 లక్ష ఇచ్చి పూర్తిగా 5 లక్షలు కూడా జరుగుతుంది. మీకు తెలుసు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పాలన ఉండే, అల్లుడు వేసే ఏడ వండుకోవాలా, బిడ్డ వేసే ఏడు ఉండాలని చెప్పి 2 బెడ్రూమ్ల ఇల్లు అన్నాడు, ఎక్కడ ఇచ్చిండు? ఒక్క కూడా ఇల్లు ఇవ్వలేదు. ఈ విధంగా గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఒక్క పేదవాడికి కూడా మేము పార్టీలకు అతీతంగా ఎక్కడ కూడా రికమెండేషన్ చేయకుండా, మీకు తెలుసు గతంలో ట్రాక్టర్లు ఇచ్చిండ్రు టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు, టీఆర్ఎస్ నాయకులకు ఇచ్చుకున్నారు, దాంట్లో సగం కాజేసిర్రు. ఎస్సీ దళిత బంధు అన్నారు, 10 లక్షలు ఇచ్చిర్రు, దాన్ని ఏం చేసిర్రు? ఒక్కొక్క దగ్గర నుంచి దళిత బంధు దగ్గర 5 లక్షల రూపాయలు తీసుకొని కమిషన్ తీసుకొని ఈ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. మరి ఈరోజు ఇంత స్వచ్ఛతగా గ్రామీణ ప్రాంతం రైతాంగాన్ని కూడా మేము రైతు భరోసా కింద 12,000 రూపాయలు ఇస్తున్నాము. రైతు బంధు కింద, రైతు యొక్క బోనస్ కింద సన్న బియ్యానికి నీకు 500 రూపాయలు ఇస్తున్నాము. మరి అదేవిధంగా పేదలందరికీ కూడా మీరు రేషన్ కార్డు ఇస్తున్నాము. ఇవాళ 10 సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. ఈరోజు రేషన్ కార్డు ఇస్తున్నామంటే కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చిన ప్రభుత్వమే. అదే దొడ్డు బియ్యాన్ని ప్రభుత్వం మీద ఎంత భారం పడ్డా కానీ
ప్రతి ఒక్క పేదవాడికి రేషన్ కార్డు ద్వారా సన్నబియ్యం జరుగుతుంది. ఇటువంటి మంచి పథకాలు చేస్తున్న రేవంత్ రెడ్డి గారిని కేసీఆర్ గారు ఈ మధ్య కాలంలో కేసీఆర్ హరీష్ రావు గారు వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారే. మీరు మాట్లాడే పదలే మీకు రివర్స్గా మాట్లాడుతున్నాము తప్ప మేము కొత్త పదం ఏం మాట్లాడలేదు. తెలంగాణ అంటే సాంస్కృతికంగా ఉన్న తెలంగాణ, మన రాయలసీమ కాదు, ఆంధ్ర కాదు, మన తెలంగాణ అంటే ఒక గౌరవించుకునే తెలంగాణ. అటువంటి తెలంగాణను ప్రశ్న పట్టించింది కేటీఆర్ హరీష్ రావు గారు. మీ ఇష్టం వచ్చినట్టు నోట్లు మాట్లాడి ఆ రోజుల్లో రేవంత్ రెడ్డి గారు మరి ఆ నోటి కేసులు పెట్టి మీరు ఇష్టం వచ్చినట్టు జైలుకు పంపించారే. మరి ఈ రోజు కూడా మిమ్మల్ని ఎక్కడ మేము జైలుకు పంపినామా? మీ ప్రతిపక్షంగా మేము తీర్చుకుంటున్నామా? మీ కక్ష తీర్చుకుంటున్నామా? ఒక్కసారి ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి మీ నోటికి వచ్చిన మీరు మాట్లాడుతున్నారే. దానికి రివర్స్గా గోడకు బాలు కొడితే అదే బాల్ రివర్స్ మనకు వచ్చి కొడుతుంది. మరి అదే నీకు మాటకు మాట అదే మాట్లాడుతున్నామే తప్ప ఎక్కడ కూడా మేము కొత్త మాట్లాడే పద్ధతి ఏం మా దగ్గర లేదు. మాకు కాంగ్రెస్ పార్టీ మా అందరికీ సంస్కృతి నేర్చుకునే కాంగ్రెస్ పార్టీ ఇది. మీకు ఇష్టం వచ్చి మేము మాట్లాడే పద్ధతి మాది కాదు. మీరు ఇష్టం వచ్చిన మాట్లాడితే ఖబర్దార్. ఇప్పటి వరకు ఊరుకున్నాము. ఇక నుంచి రోడ్లలో గల్లీలో మీకు తిరగనీయకుండా పండి తొక్కే విధానంగా మా కాంగ్రెస్ పార్టీలు ముందు కొట్లాడతారు. మీరు దాన్ని మీ యొక్క మాటలు మర్చిపోండి. కొత్త మాటలతో మాకు ఏదైనా మా తప్పులను మాకు చెప్పండి, మేము సమకూర్చుకుంటామే తప్ప మీకు ఇష్టం వచ్చిన మాట్లాడితే మేము ఊరుకునేది లేదు. ఇక నుంచి మా కాంగ్రెస్ పార్టీ ఎవరు కూడా సహించేవారు కాబట్టి మేము ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ శాంతియుతంగా రేపటి నుంచి ప్రతి గ్రామ స్థాయిలో అయితే మొదటి సంవత్సరం తర్వాత ప్రతి గ్రామంలో ఏదైతే నువ్వు మహాత్మా గాంధీ పేరు తీసేసినావో దాన్ని పెట్టేంత వరకు కూడా శాంతియుతంగా నిరాదీక్షలు చేస్తూ మీ యొక్క బీజేపీ వారికి కళ్ళు తెరిపించే విధంగా మేము ముందుకు సాగుతామని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొన్న పెద్దలు తారిపి రంజాన్ గారు ఉన్నారు, మా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ గారు, అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ గారు, మరి రాంభూపాల్ గారు, మరి మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారు, గ్రంథాల చైర్మన్ రాజరెడ్డి గారు ఉన్నారు, రత్నాకర్ గారు, ఆకుల లలిత గారు ఉన్నారు, ఎక్స్ ఎమ్మెల్సీ, అదేవిధంగా ఎక్స్ మేయర్ విజయ్ గారు ఉన్నారు, మరి సుజాత గారు ఉన్నారు.